శంబాల అనగానే మాకు వెంటనే గుర్తొచ్చేది ఒకటే సార్, కల్కి సినిమా. సో కల్కి అంటే మామూలు సినిమా కాదు, ప్రపంచం యావత్తు దడదడలాడించింది అన్ని లాంగ్వేజెస్లో సినిమా. అండ్ మీకు పైగా ప్రభాస్కి మీకు లింక్ కూడా ఉంది. అవును సార్, అందులో హీరో ప్రభాస్, సమ్ డివైన్ కనెక్షన్. సో ఇప్పుడు శంబాల అనగానే వాళ్ళందరూ కూడా మా కల్కి ఎలా ఉంటుంది ఇది అసలు, శంబాల మనం చూసాం కదా, శంబాల అలాగే ఉంటుందా అనే ఒక కంపారిజన్ రావడే వచ్చే ఒక రిస్క్, ఒక ఇంట్రెస్ట్, ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా దీనిలో ఉన్నాయి. కాబట్టి హౌ డు యూ సబ్స్టాన్షియేట్ ఆర్ ఎక్స్ప్లెయిన్? సార్ శంబాల అంటే బేసిక్గా ఇట్స్ ఏ కాన్సెప్ట్ సార్. మనం అంటే మన హిందూయిజం ఆర్ బుద్ధిజం ప్రకారం ఏంటి అంటే హిమాలయస్ దగ్గర ఒక ప్లేస్ ఉంది కాల్డ్ శంబాల అనేసి. సో ఎప్పుడైతే ఈ ప్రపంచమంతా లైక్ కుళ్ళు కుతంత్రం లైక్ ఇట్ గెట్స్ ఈవిల్తో స్ప్రెడ్ అయిపోద్దు, అక్కడంటే ఒక సైన్యం వస్తుంది, వచ్చి ఆ సైన్యం వచ్చి దాని మొత్తాన్ని ప్రక్షాళన చేస్తుంది అని చెప్పేది ఒక కాన్సెప్ట్ మన హిందూయిజం ఆర్ బుద్ధిజం దీని ప్రకారం ఒక నోషన్. సో ఇప్పుడు ఆ వచ్చే సైన్యం ఎవరు అంటే కత్తులు కటార్లు పట్టుకుని ఏం రారనమాట వాళ్ళు. సో ఇట్స్ మోర్ ఆఫ్ స్పిరిచువల్ ఆర్మీ. సో మనిషి ఆ స్పిరిచువల్ ఆర్మీ వచ్చి లైక్ ఇట్ విల్ కైండ్ ఆఫ్ హెల్ప్ మ్యాన్ కైండ్, హ్యూమన్ కైండ్ అనేది దట్ ఈస్ ద కాన్సెప్ట్ సార్, శంబాల కాన్సెప్ట్ సార్. సో ఇక్కడ కూడా మనం కాన్సెప్చువల్గా అది లింక్ అయితే తప్పక ఆ శంబాలకి ఈ శంబాలకి సంబంధం లేదు సార్. సో థిమాటికల్గా మన శంబాలకు కూడా కొంచెం లింక్ ఉండదు. ఏది కల్కిలో శంబాలకి లింక్ ఉందా? లింక్ అంటే అక్కడ ఏంటంటే శంబాల అనేది ఒక ఫిజికల్ ప్లేస్ తీసుకున్నారు వాళ్ళు, మన శంబాల అనేది ఓన్లీ కాన్సెప్ట్ తీసుకున్నాం అంతే. సో వాళ్ళు ఏంటంటే శంబాల ఫిజికల్ ప్లేస్, అక్కడ కల్కి దేవుడు పుట్టి వస్తారు, ఇదంతా అది యాజ్ ఈజ్గా వాళ్ళు మన మైథాలజీ ఆర్ హిస్టరీ ప్రకారంగా తీసుకొని మన ఫ్యూచర్ ఏం జరుగుతుంది అని చెప్పి దానిలో రాసిన ప్రకారంగా చేశారు వాళ్ళు అక్కడ.